చంద్రశేఖర్ రెడ్డి ఈ కేసులో A1 గా ముఖ్యంగా అమృత తండ్రి ఉండడం జరిగింది మారుతీరావు. సో మనం చూడొచ్చు A1 గా మారుతీరావు ఫైన్ అమౌంట్ అట్లాగే A3 నుంచి A8 వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నేను డిసెంబర్ 2, 2019లో స్పెషల్ పీపీగా, నా పేరు దర్శనం నరసింహ, స్పెషల్ పీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ గారు పెరమల్ల బాలస్వామి యొక్క అభ్యర్థన మేరకు నన్ను స్పెషల్ పీపీగా దీంట్లో నియమించడం జరిగింది. నియమించిన తర్వాత ట్రయల్ బిఫోరే, కమెంట్స్ ట్రయల్ బిఫోరే A1 మరణించడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత కేసు స్పీడ్ గా ట్రయల్ కమెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో హై విట్నెస్ రికార్డ్ చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి జడ్జి, హానరబుల్ జడ్జి భవానీ మేడం గారు ఐ విట్నెస్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత తిరుపతి సారు SC/ST PO యాక్ట్ స్పెషల్ జడ్జి వారు కూడా PW 4 నుంచి 16 వరకు రికార్డ్ చేశారు. ఆ తర్వాత మేడం ఇప్పుడు స్పెషల్ జడ్జి ఆనరబుల్ SC/ST కోర్టు స్పెషల్ జడ్జి గారు రోజా రమణి గారు ఈరోజు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సమాజం పట్ల ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. కుల గజ్జితోటి ఎవరైతే కులంలో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళకి ఇది చెంపపెట్టుగా దీన్ని భావించవచ్చని తెలియజేస్తున్నాను. ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసు 2018 నుంచి కూడా అప్పట్లో 2018లో ప్రణయ్ హత్య చేయబడ్డాడు. హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు హత్యకు పాల్పడడం జరిగింది. ఈ హత్యలో ఆయన A1 గా ఉన్నటువంటి మారుతీరావు ఆయన చనిపోవడం జరిగింది. 2018 సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. పట్టణానికి చెందినటువంటి తిరునగర్ మారుతీరావు కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ జ్యోతి హాస్పిటల్ సమీపంలో అత్యంత దారుణ హత్యకైతే గురవడం జరిగింది. వార్త పట్టణంలో దహనంలా వ్యాపించింది. అప్పుడు సంచలనం సృష్టించింది. ఈ కేసుగూడెంలో హత్యకు గురైన యువకుడు దళితుడు కావడంతో పాటు అప్పటికే తమకు ప్రాణభయం ఉందని ప్రణయ్, అమృత ఇద్దరు కూడా పోలీసులను ఆశ్రయించారు. తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ కూడా దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇక ముందు నుంచి కూడా అనుమానం ఉన్న ఘటనకు అడ్డు లేకపోవడం పైన, పోలీసుల తీరుపైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, నల్గొండ జిల్లాలో 2018 సెప్టెంబర్ 14న చోటు చేసుకున్నటువంటి ప్రేమాల ప్రణయ్ హత్య కేసు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఈ కేసులో మొదటి నుంచి కూడా చాలా ఎంతో సెన్సేషనల్ గా మారినటువంటి ఈ కేసులో అడుగడుగున ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఈరోజు ప్రాసిక్యూషన్ కేసును నిరూపించింది. దీనికి సంబంధించి మొత్తం 8 మంది నిందితుల్లో A1 గా ఉన్నటువంటి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ మిగతా 7 నిందితులకు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ కేసులో A2 గా ఉన్నటువంటి వ్యక్తికి ఉరిశిక్ష వేయడంతో పాటు మిగతా నిందితులు అందరికీ కూడా యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ ఈ రోజు న్యాయస్థానం తీర్పించి ప్రస్తుతం మనతో ఇటు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి దర్శనం నరసింహ ప్రస్తుతం మనకు సార్ చెప్పండి, ఈ కేసులో మొదటి నుంచి కూడా మీరు చాలా పకడ్బందీగా ఉన్నారు, అదేవిధంగా కుట్రకోణాన్ని నిరూపించడంలో కూడా చాలా సక్సెస్ అయ్యారు. ఎలా నడిచింది ప్రాసిక్యూషన్? మొత్తంగా దాదాపు 78 మంది సాక్షులను విచారించడం జరిగింది. ఈ 78 మందిలో ఐఓతో పాటు ఐఓపి శ్రీనివాస్ గారితో పాటు 78 మందిని కోర్టు వారు విచారణ చేయడం జరిగింది. సాక్ష్యాన్ని రికార్డు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, అట్లాగే ఓరల్ ఎవిడెన్స్, ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ సక్సెస్ఫుల్ గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. దీంట్లో 302 IPC తో పాటు 120B ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్లాగే SC/ST PO యాక్ట్ ను కూడా సెక్షన్ 325 ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి
ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఆల్ సెక్షన్స్ ఏదైతే కోర్టు వారు ఫ్రేమ్ చేశారో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్ ఆ చార్జెస్ అన్నిటిని కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసింది బియాండ్ ఆఫ్ ఆల్ ది రీజనబుల్ డౌట్. మిమ్మల్ని ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాయి, మీకు బెదిరింపులు కూడా వచ్చాయని అంటున్నారు, నిజమేనా? ఎంతలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నాయి? అదే 5 సంవత్సరాలు 9 నెలలు పట్టింది, ఎందుకు ఇంత కాలం పట్టింది? అసలు బెయిల్ గ్రాంట్ చేసినటువంటి ఖాన్ గారు స్పెషల్ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఎస్సీ కోర్టు వెకేట్ గా ఉంది 1 year. ఆ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఆనరబుల్ జిల్లా జడ్జి గారు నాగరాజు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పీరియడ్ లోనే చార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ తర్వాత భవానీ మేడం గారు కొంతకాలం పనిచేశారు, ఐ విట్నెస్లతో పాటు ఇంక కొంతమందిని రికార్డ్ చేశారు. ఆ తర్వాత తిరుపతి సారు స్పెషల్ జడ్జి గారు ఆనరబుల్ స్పెషల్ జడ్జి గారు వారు కొంతకాలం కొంతమందిని విచారించడం జరిగింది. ఆ తర్వాత రోజా రమణి మేడం గారు స్పెషల్ జడ్జి గారు ఈ కేసును టిల్ టుడే వరకు ఎవిడెన్స్ రికార్డ్ చేసి కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 8 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. కుట్ర కోణాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఏ విధంగా ఎలాంటి ప్రణాళిక అంటే సీక్రెట్ ఆఫ్ ప్లాన్, కుట్ర అనేది సీక్రెట్ గా ముద్దాయిలు ఏర్పరచుకున్న ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగానే జ్యోతి హాస్పిటల్లో ప్రణయ్ కుమార్ ను మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి మర్డర్ తో పాటు దాని వెనుక ఉన్నటువంటి కుట్ర 120B సక్సెస్ఫుల్ గా వాళ్ళ యొక్క కన్ఫెషన్ లో గానీ అట్లాగే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ డాటా రిట్రైవ్ గానీ టవర్ లొకేషన్ గానీ ఇవన్నీ ఒకెత్తైతే వాళ్ళు నేరం ఒప్పుకున్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి సమాచారం కీలకంగా మారింది. దానికి తోడుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ దీంట్లో కీలకంగా పనిచేసింది. అట్లాగే నేరస్తులు ఎక్కడైతే లాడ్జ్ లో షెల్టర్ తీసుకున్నారో, ముఖ్యంగా A2ను ఎక్కడైతే పెట్టారో అనుపమ లాడ్జ్ హైదరాబాద్ మల్కపేటు, అట్లాగే ఇక్కడ సవేరా లాడ్జి, అట్లాగే నార్కెట్పల్లి దగ్గర వేణుగోపాల్ లాడ్జిలో, ఈ లాడ్జిలో ఆయన బస చేసినటువంటి డాక్యుమెంట్ కీలకంగా కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు వారి ముందల ప్రూవ్ చేయడం జరిగింది. ఈ తీర్పుని ఎలా చూడాలి? సమాజం పైన ఈ రోజు వచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? ఈ తీర్పు ఖచ్చితంగా సమాజంలో కులరహిత సమాజం నిర్మాణం చేయడానికి ఈ తీర్పు ఖచ్చితంగా దోహదం చేస్తుందని భావిస్తున్నాను. ఎందుకు అనంటే కులం కారణంగా ఎంతో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కుల వివక్షతోటి దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ తీర్పు చాలా కీలకంగా సమాజం పట్ల మార్పుకు దోహదం చేస్తుందని చెప్పి భావిస్తున్నాను. చూడవచ్చు మనం దర్శనం నరసింహ ఎవరైతే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఈ కేసులో మొదటి నుంచి ఉన్నారు, ఈ కేసుని సమర్థవంతంగా దాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించడంలో కూడా కీలకంగా పనిచేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కేసులో SC/ST యాక్ట్ ని ప్రూవ్ చేయడంలో కూడా ఆయన చాలా సక్సెస్ అని చెప్పవచ్చు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈయన ఏదైతే బొజ్జ తారకం ఆధ్వర్యంలో సీనియర్ అడ్వకేట్ బొజ్జ తారకం ఆధ్వర్యంలో ఈ యాక్ట్ పైన ప్రత్యేకంగా జరిగినటువంటి అధ్యయనంలో ఇటు ఈయన దర్శన నరసింహ ఒక సభ్యులుగా ఉన్నారు. అది ఆ యాక్ట్ పైన పూర్తి అవగాహన ఉండటంతో ఈ యాక్ట్ ని ప్రతి అంశంలో కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రతి క్లాసు సబ్ క్లాసును కూడా ఉపయోగించుకుంటూ ఈ కేసును దాదాపు 5 సంవత్సరాల 9 నెలల పాటు ఎంత ఒత్తిళ్లు వచ్చినా కానీ, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా కానీ, ఎన్ని బెదిరింపులు ఎదురైనా కానీ అన్నింటి కూడా ఎదుర్కొని ఈ రోజు ఈ కేసుని నిరూపించడంలో ఇటు ప్రాసిక్యూషన్ కావచ్చు, జిల్లా పోలీస్ శాఖ నాడు ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఐఓగా ఉన్నటువంటి శ్రీనివాస్, అదేవిధంగా అమృత కుటుంబ సభ్యులు, ప్రణయ్ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఏకపక్షంగా ఇటు కృషి చేసిన నేపథ్యంలో ఈ రోజు ఒక తీర్పు వచ్చిందని చెప్పవచ్చు. ఈ తీర్పు ఇటు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు A1 ఇప్పటికే బలవన్నం పొందడంతో A2గా ఉన్నటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించడం, మిగిలిన అందరికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయడం అయితే ఈ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు ఏదైతే ఈ ఘటన జరిగినప్పుడు అంతా కూడా సమాజం ఒకటే అనుకుంది. ఈ పరంపరలో ఏదైతే కుల దురహంకార హత్యలు ఈ పరంపరలో ఇదే చివరి హత్య కావాలని చెప్పి ఆ రోజు మొత్తం కూడా వచ్చినటువంటి ప్రజా సంఘాల నేతలు కావచ్చు, పెద్ద మేధావులందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు కూడా ఖచ్చితంగా ఈ ప్రతిబింబిస్తుంది. నాడు ఏదైతే అందరూ భావించారో ఈ తీర్పుతో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నివారించగలగాలన్నది ఒక లక్ష్యంగా ఇక్కడ న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాధవి.